సంవత్సరం ఇట్లాంటి సభలు జరగలేదు. అంతకుముందు మందిరం ప్రారంభించిన తర్వాత అప్పుడు సభలు పెట్టాం. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అక్టోబర్ నెలలో పెడదాం అనుకున్నాం. అయితే సెప్టెంబర్ నెల 17వ తారీఖు మీకు అందరికీ తెలుసు యాక్సిడెంట్ జరిగింది. తర్వాత దేవుడు మరి అక్కడి నుంచి స్వస్థపరిచి ఈ రీతిగా మీతో కూడా కలిసి దేవుని ఆరాధించడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి ఆ సమస్యల్లో నుండి ఎన్నో ఇరుకులు ఇబ్బందుల్లో దేవుడు మమ్మల్ని కాపాడాడు, మమ్మల్ని మా కుటుంబం అంతటిని కూడా. అందుకు దేవునికి మేము ఎంతైనా రుణస్తులం అని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాదయలో ఈ సంవత్సరం ఎలాగైనా సరే క్రీస్తు సువార్త సభలు పెట్టాలని మరి మేము అనుకోలేదు, కానీ 3 సార్లు దర్శనంలో నాకు కనపడింది, తర్వాత అరుణకు కూడా కనపడింది. మరి ఎట్లాగైనా సరే దేవుని సువార్త పరిచర్య అనేది ఆగకుండా కొనసాగాలి, సభలు పెట్టాలి అని మేము అనుకున్నాం. తర్వాత సంఘంలో ప్రకటించినప్పుడు సంఘం అంతా కూడా మరి దానికి ఆమోదం తెలిపింది. తర్వాత అందరం ప్రార్థన చేసాము సభలు జయకరంగా జరగాలని. దేవుని యొక్క దయని బట్టి 2 రోజులు బాగానే జరిగింది. 3వ రోజు కూడా పగలు బాగానే జరిగింది. రాత్రి కొంచెం 1 గంట ఇబ్బంది కలిగింది. వర్షం బాగా కురిసింది, మీకు అందరికీ తెలుసు. వడగళ్ళ వాన పడింది కదా, వడగళ్ళ వాన. సరే, అదంతా కూడా దేవుడు చక్కబరిచి ఈ రీతిగా ఈ సభలు జరగటానికి ప్రభు ఎంతో కృప చూపించారు. అందుకొరకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాదయలో మనం బ్రతుకున్నామంటే అది దేవుని యొక్క కృప. ఆ కృప కొరకు